أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم في الدنيا والآخرة ويسألونك عن اليتام قل إصلاح لهم خير وإن تخالطوهم فإخوانكم والله يعلم المفسد من المصلح ولو شاء الله لأعنتكم إن الله عزيز حكيم صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా సోదరమునులారా అయ్యలారా అమ్మలారా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, మనందరి ప్రభువు ఏకేశ్వరుడైనటువంటి అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 220 వాక్యం యొక్క 60 మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. దీని అనువాదాన్ని వినండి. ఓ ప్రవక్త, అనాథులతో ఏ విధంగా వ్యవహరించాలి అని ఈ ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. మీరు వారికి ఈ విధంగా బోధించండి. ఏ విధంగా వ్యవహరిస్తే వారికి ఎక్కువ మేలు కలుగుతుందో మీరు ఆ విధంగా వ్యవహరించడం ఉత్తమం. ఒకవేళ మీరు వారు కలిసి ఉభయులు ఇద్దరి ఖర్చును ఉమ్మడిగా భరిస్తే అందులో ఎంత మాత్రం కూడా అభ్యంతరం లేదు. ఇటొచ్చి వారు మీకు సోదరు తుల్యులే కదా. సోదరులారా, ఆ కాలంలో సమాజాన్ని పట్టి పీడించే సమస్యలలో అనాథుల సమస్య ఒకటి ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఆ కాలాల్లో చీటికి మాటికి పోరాటాలు జరిగాయి, ప్రతి చిన్న విషయానికి యుద్ధాలు జరిగాయి. తద్వారా మరి తండ్రులు చనిపోయేవారు, బిడ్డలు అనాథులైపోయేవారు. ఈ విధంగా ఆ సమాజంలో నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి సమాజంలో అనాథులు చాలా ఎక్కువ మంది ఉండేవారు. అప్పుడు ఆ అనాథుల సంరక్షకులు ఆ అనాథుల యొక్క ఆస్తులను వారు తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని వారికి రావాల్సినటువంటి పాస్తులను ఎంత మాత్రం కూడా వారికి ఇచ్చేవారు కాదు. ఈ విధంగా అనాథులను వారు పట్టి పీడించేసేవారు. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదేమిటంటే, అనాథులతో ఏ విధంగా వ్యవహరించాలి? అప్పుడు దైవం ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. ఏ విధంగా వ్యవహరిస్తే వారికి మేలు కలుగుతుందో ఆ విధంగా మీరు వ్యవహరించండి అని చెప్పడం జరిగింది. మరొక సందర్భంలో, మీరు ఎంత మాత్రం కూడా అనాథులకు చెందినటువంటి ఆస్తులను, వారి సంపదలను ఎంత మాత్రం కూడా మీరు లోబరుచుకోకండి అని హెచ్చరించడం కూడా జరిగింది. మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఒక జానుడు భూమిని, ఇతరులకు చెందినటువంటి భూమిని ఆక్రమిస్తాడో మరి 7 భూములంత భారమైనటువంటి భారాన్ని అతని నెత్తి మీద వేయడం జరుగుతుంది అని ప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. అంటే ప్రళయ దినాన్న ఒకవేళ ఎవరైనా ఈ ప్రపంచంలో ఇతరులకు చెందినటువంటి ఆస్తిని, ఒక్క జానుడు భూమిని ఆక్రమించినట్లయితే మరి 7 భూములంత భారాన్ని వాడి నెత్తి మీద వేయడం జరుగుతుంది అని ప్రళయ దినాన్న ప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. మనం చూస్తుంటాం ప్రస్తుత సమాజంలో మనకు చెందనటువంటి, ఇతరులకు చెందినటువంటి ఆస్తులను మనం ఏ విధంగా కబళించి వేస్తుంటామో, మరి ఈ విధంగా గోడలు కట్టి వారికి సంబంధించినటువంటి స్థలాన్ని ఏ విధంగా ఆక్రమిస్తుంటామో మనము ప్రతి దినం కూడా పేపర్లో చూస్తూనే ఉంటాము. ఈ విధంగా ఇతరులకు చెందినటువంటి ఆస్తులను ఎవరైతే కబళిస్తూ ఉంటారో మరి వారికి భయంకరమైనటువంటి వినాశనం ఉన్నది అని ప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. ఇక్కడ అనాథుల గురించి సమస్య వచ్చింది. వారికి ఏ విధంగా మంచి చేస్తే, మేలు చేస్తే వారికి మంచిదో ఆ విధంగా మీరు చెయ్యండి అని దైవం ఇక్కడ మరి ఒక స్థాయిని ఎంత మాత్రం కూడా సూచించడం లేదు, ఒక లిమిట్ని చెప్పడం లేదు. ఈ విధంగా చేయండి, ఎంత ఖర్చు చేయండి అని దైవం చెప్పడం లేదు. మీరు ఎంతగా చేయగలిగితే అంతగా చేయండి. అనాథుల గురించి మీరు ఎంతగా
మీ ఆస్తుపాస్తులను వారి మీద ఖర్చు పెట్టగలిగితే అంతగా ఖర్చు పెట్టండి అని చెప్పడం జరిగింది. అంతేకాదు వారికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు జాగ్రత్తగా సంరక్షించి వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు వారికి అప్పచెప్పండి అని దైవము ఈ విధంగా నిర్దేశించడం జరిగింది. ఇంకా ఒకవేళ వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, అనాథులు ఎవరైనా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒకరి సంరక్షణలో ఉన్నట్లయితే, ఒకవేళ ఆ అనాథులకు సంబంధించినటువంటి ఆస్తి ఇతని వద్ద ఉన్నట్లయితే మరి ఖర్చుల నిమిత్తము ఎంతో కొంత తీసుకోవచ్చు అని దైవం ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ అనాథులకు మరి విద్యా బుద్ధులు చెప్పించవలసి ఉంటుంది, వారికి తిండి బట్టలను కల్పించవలసి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ అనాథులకు సంబంధించినటువంటి ఆస్తిలో మీరు కొంత ఆదాయాన్ని వారి కోసం ఖర్చు పెట్టవచ్చు. ఎంతవరకు అయితే వారికి ఖర్చు పెట్టగలమో అంతవరకు. అంతే తప్పించి వారికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులను మన ఆస్తిపాస్తులు కలుపుకోవడము, ఇంకా కొంత వారి మీద ఖర్చు పెట్టి మిగతాదంతా కూడా మరి మనము వాడుకోవడము, ఈ విధంగా ఎంత మాత్రం కూడా చెయ్యకూడదు అని దైవం ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. వారికి సంబంధించినటువంటి ధనాన్ని వారి నిమిత్తమే ఖర్చు పెట్టాలి. ఈ విధంగా జాగ్రత్తగా సంరక్షించి మరి అతను ఆ అనాథ పెద్దవాడైన తర్వాత అతని ఆస్తిపాస్తులను అతనికి అప్పచెప్పవలసి ఉంటుంది. ఇది దైవం నిర్దేశిస్తున్నాడు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక శుభవార్తను కూడా చెప్పారు. ఎవరైతే అనాథులను సంరక్షిస్తాడో, ఎవరైతే అతను విద్యా బుద్ధులు బాగా నేర్పించి మరి మంచి ప్రయోజకుడిని చేస్తాడో, మరి అతను నేను స్వర్గంలో మరి పక్క పక్కన ఉంటాము అని ప్రవక్త వారు శుభవార్త ఇవ్వడం జరిగింది. అంటే అటువంటి వ్యక్తి స్థానము స్వర్గము. ఎవరైతే అనాథులను మరి జాగ్రత్తగా సంరక్షిస్తాడో అటువంటి వారి యొక్క స్థానము, ప్రవక్తల యొక్క స్థానము, వారు స్వర్గంలో ఉంటారు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఒక శుభవార్త ఇవ్వడం కూడా జరిగింది. దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు వారికి సోదరులే కదా. ఎందుకంటే అనాథలైన ఎవరైనా ఆదం సంతానమే, మన తండ్రి అయినటువంటి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం యొక్క సంతానమే అందరం కూడా. కాబట్టి సోదరులారా, ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే ఈ జాతి అహంకారము. నేను గొప్ప జాతి వాడిని, నేను తెల్లవాడిని, మీరు నల్లవాళ్ళు, ఈ విధంగా రంగుల తేడా, జాతుల తేడా, మతాల తేడా, కులాల తేడా మనిషి ఎందుకు కల్పించుకుంటాడు అంటే అతను ప్రాథమికంగా ఒక సత్యాన్ని విస్మరిస్తుంటాడు, మర్చిపోతుంటాడు. అదేమిటంటే మేము అందరం కూడా ఒకే జంట సంతానమే, ఆదిమానవులైనటువంటి ఆదం హవ్వాల సంతానమే అన్న ప్రాథమికమైనటువంటి సత్యాన్ని మర్చిపోతుంటాడు. తద్వారా నేను వేరు, నువ్వు వేరు, నీ మతం వేరు, నా మతం వేరు, నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు అని చెప్పేసి ఈ రోజున విభేదాలు కల్పించుకుంటుంటాడు. దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరు వ ఉన్సా. ఓ మానవులారా, మిమ్మల్ని నేను ఒకే స్త్రీ పురుష జంట నుండి సృష్టించాను. వజఅల్నాకుం షుఊబ వ కబాయిల, నేను మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను విభజించాను. ఎందుకు? లితఆరుఫు, మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి, ఒకరినొకరు సేవించుకోవడానికి. ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రేమించుకుంటూ మీరు జీవితం గడపడం కోసము నేను మీ మధ్య ఈ విధమైనటువంటి జాతులు తెగలుగా నేను విభజించాను. కానీ మనిషి ఈ రోజున మరి ఈ విధమైనటువంటి విభేదాలు తాను స్వయంగా కల్పించుకున్నాడు. ఈ మతాల పరంగా, కులాల పరంగా, ప్రాంతాల పరంగా, భాష పరంగా, జాతుల పరంగా మనిషి మరి విభజించుకున్నాడు. కానీ దైవం కేవలం ఒకరినొకరు సహకరించుకోవడం కోసమే జాతులుగా చేశాడు. ఇంకొక విషయం చెప్తున్నాడు, ఇన్న అక్రమకం ఇందల్లవ అత్తకాకం, మీలో ఎవరైతే దైవానికి ఎక్కువగా భయపడతారో అతనే దైవానికి ఇష్టలు, అతనే దైవాన్ని చేరుతారు. తప్పించి మీ జాతులు కానీ, మీ కులాలు కానీ, మీ మతాలు కానీ, మీ ప్రాంతాలు కానీ, మీ భాషలు కానీ, మీ రూపురేఖలు కానీ ఏవి కూడా దైవం వద్ద చేర్చవు. ఈ ప్రాథమికమైనటువంటి సత్యాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో, ఎప్పుడైతే విస్మరిస్తామో అప్పుడే ఈ జాత్యహంకారం మన మనసులో చోటు చేసుకుంటూ ఉంటుంది. ఈ కులాల తేడా, ఈ మతాల తేడా, ఈ ప్రాంతాలు, ఈ భాషల తేడా అప్పుడు చోటు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి సోదరులారా, ప్రాథమికంగా మనము గుర్తించుకోవలసినది, అనుక్షణం కూడా మనము గుర్తించుకోవలసినది, నలుగురికి చెప్పవలసింది ఏమిటంటే మనం అందరం కూడా ఒకే జంట సంతానము, మన అందరి తల్లి తండ్రి ఒక్కళ్ళే. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం పెట్టుకుంటామో మనలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సమసిపోతాయి.
కాబట్టి ఇక్కడ దైవం చెప్తున్నాడు, మీరు వాళ్ళు సోదరతుల్యులే కదా, సోదరులే, అనాథులు కానివ్వండి, మరి బీదవాళ్ళు కానివ్వండి, మరొక వాళ్ళు కానివ్వండి, మరొక వాళ్ళు కానివ్వండి. ఈ రోజున మనం చూస్తున్నాము, మరి అమెరికా దేశంలో జాత్యహంకారము ఎంతగా వారిలో ప్రబలిపోయిందంటే ఇప్పటికీ కూడా నల్లవాళ్లకు కుక్కలకు ప్రవేశము లేదు అని ఒక బోర్డు హోటల్స్లో కనబడుతూ ఉంటుంది నేటికి కూడా. ఇంత భయంకరమైనటువంటి జాత్యహంకారంలో కొట్టుమిట్టాడుతుంటారు వాళ్ళు. మేము తెల్లవాళ్ళము, మీరు నల్లవాళ్ళు అన్నది. కాబట్టి ఎందుకు వస్తుందంటే చెప్పడానికి చెప్పుకోవడానికి విశ్వాసులే, దైవ గ్రంథాన్ని అనుసరించేవారే, దైవాన్ని మరి వారు విశ్వసించిన వాళ్ళు, ప్రేమించే వాళ్ళే. కానీ ఆచరణలో ఏం జరుగుతుంది? సాటి మానవుణ్ణి కూడా మరి ఆదరించే గుణము ఎంత మాత్రం కూడా ఉండదు. కాబట్టి సోదరులారా, దైవాన్ని విశ్వసించడం అంటే ప్రధానంగా మనిషి తన సాటి మనిషిని ప్రేమించాలి. మనం చూస్తుంటాము, మరి దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్న గురజాడ అప్పారావు గారి మాటను అనుక్షణం కూడా మనం చూస్తుంటాం. కాబట్టి దేశాన్ని ప్రేమించడం అంటే మనము దేశపటాన్ని మరి మెళ్ళలో తగిలించుకుని లేకపోతే దానికి దండలు వేసి పూజలు చేయడం కాదు సోదరులారా. దేశభక్తి అంటే ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలను మనము ప్రేమించాలి. దేశంలో ఉన్నటువంటి ప్రజలను కులానికి మతానికి అనుగుణంగా, కులమతాలకు అనుగుణంగా, ప్రాంతాలకు లేకుండా, మరి అటువంటి భేదభావం లేకుండా మరి సంపూర్ణంగా ప్రేమించగలగడమే నిజమైనటువంటి దేశభక్తి. ఎందుకంటే దేశం అంటే చిత్రపటం కాదు కదా, దేశం అంటే మనుషులు. మనమందరం కూడా దేశమే. కాబట్టి దేశంలో ఉన్నటువంటి మనుషులను కులమతాల మరి రహితంగా మనము ప్రేమించడం అనేది అదే నిజమైనటువంటి దేశభక్తి అనిపించుకుంటుంది. కాబట్టి సోదరులారా, ప్రాథమికంగా మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ మనమందరం కూడా ఒకే తల్లిదండ్రి సంతానమే. కాబట్టి దైవం మనకు రకరకాలైనటువంటి అనుగ్రహాలు ఇచ్చి పరీక్షిస్తుంటాడు. కొంతమందికి మరి తెల్లటి రంగునిస్తాడు, కొంతమందికి నల్లటి రంగునిస్తాడు, కొంతమందికి దైవం ధనాన్ని ప్రసాదిస్తాడు, మరి కొంతమందికి బీదరికాన్ని ఇస్తాడు. ఈ విధంగా ఇక్కడ మనము పరీక్షలను ఎదుర్కోవడం వచ్చాము తప్పించి మన చేతుల్లో ఏమి కూడా లేదు. ఈ అందచందాలు అనేవి మన చేతుల్లో లేవు, మన తల్లిదండ్రుల చేతుల్లో కూడా లేవు. తల్లి అందచందాలు అనేవి, ఈ ఎర్రటి చర్మం అనేది, నల్లటి చర్మం అనేది మన చేతుల్లోనే ఉన్నట్లయితే ప్రతి వ్యక్తి కూడా అందంగా పుడతాడు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, లేకపోతే నేను గొప్ప జాతి, మీరు తక్కువ జాతి, నేను గొప్ప కులస్తుని, మీరు తక్కువ కులం, నాది ఈ పెద్ద మతము, మీరు తక్కువ మతము, ఈ భయంకరమైనటువంటి విభేదాలు మనుషులు ఎప్పుడు చోటు చేసుకుంటాయి అంటే మేమందరం కూడా ఒకే తల్లిదండ్రి సంతానమే, అందరికీ కూడా అందరిని పుట్టించింది ఒకే దైవమే అన్న ప్రాథమిక సత్యాన్ని మనిషి ఎప్పుడైతే మర్చిపోతాడో అప్పుడే ఈ భయంకరమైనటువంటి విభేదాలతో చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత సోదరులారా, మరి మనము చక్కటి విషయాలు వింటున్నాము. ఆరోగ్యానికి సంబంధించి మరికొన్ని విషయాలు ఇప్పుడు వినడానికి ప్రయత్నం చేద్దాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక ప్రవచనాలలో మరి మనకు చెప్పడం జరిగింది. ఒక సందర్భంలో చెప్పారు, మీరు కన్నుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఎందుకంటే దైవము మానవాళికి, మనిషికి ప్రసాదించినటువంటి గొప్ప అనుగ్రహాల్లో ఒక అనుగ్రహం ఏమిటంటే అతని కన్నులు. ఈ కన్నులు అనేవి మరి వాటి యొక్క విలువ కన్నులు లేనివని అడిగితే మనకు తెలుస్తుంది. సహజంగా మన వద్ద ఏదైతే అనుగ్రహం ఉంటుందో దాని విలువ మనకు తెలియదు. అది ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడు దాని విలువ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కన్నులు అనేవి దైవం మనకి ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహాల్లో ఒక అనుగ్రహం. మరి చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవచనంలో ఈ విధంగా చెప్పారు. ప్రళయ దినాన్న ఒక వ్యక్తిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఆ వ్యక్తి గొప్ప గొప్ప మంచి మంచి పనులు చేసిన వాడే ఉంటాడు. దైవము అతని పనులన్నీ కూడా మరి ఒక గొప్ప త్రాసును ఏర్పాటు చేసి ఒక పళ్ళెంలో వేయడం జరుగుతుంది. చాలా గొప్ప పనులు, చాలా గొప్ప దైవభీతి పరుడు. మరి అతని పుణ్యాల బరువుతోటి ఆ త్రాసు పళ్ళెము కిందకి దిగిపోతుంది. అతను అనుకుంటుంటాడు, నేను చాలా గొప్ప పనులు చేశాను, గొప్ప సత్కార్యాలు చేశాను, ఇక స్వర్గం లభించడమే తరువాయి అని చెప్పేసి భావిస్తుంటాడు. అప్పుడు దైవము అంటాడు, ఓ దాసుడా, ఏంటి నీ పరిస్థితి అంటే, ఓ దైవమా, నేను విశ్వసించాను, నీ మాట ప్రకారం చాలా గొప్ప పనులు చేశాను, ఇక నాకు స్వర్గం ఇవ్వడమే నువ్వు తరువాయి అని భావిస్తుంటాడు. అప్పుడు దైవము అతని కన్నును కేవలం ఒక కన్నును తీసి మరొక పళ్ళెంలో వేయడం జరుగుతుంది.
అప్పుడు ఆ కన్ను బరువుకి ఇతను సంపాదించినటువంటి పుణ్యాలన్నీ కూడా పైకి ఎగిలిపోతాయి. అంటే ఆ కన్ను బరువు కిందకు దిగిపోతుంది, ఇతని పుణ్యాల బరువు పైకి వెళ్ళిపోతుంది. అంటే సోదరు, దీని అర్థం ఏమిటంటే దైవం మానవాళికి ఇచ్చినటువంటి అనుగ్రహాలలో ఒక్క కన్ను విలువ కూడా చెయ్యదు. మనము చేసే పుణ్యాలు కానివ్వండి, మనము చేసే మంచి పనులు కానివ్వండి, మన విశ్వాసం కానివ్వండి. కాబట్టి ఎవరైనా స్వర్గంలో వెళ్తున్నారు అంటే అది దేవుని కారుణ్యం మూలమే తప్ప మనం సంపాదించినటువంటి పుణ్యాలు అంత మాత్రం కూడా మనకు పనికిరావు సోదరులారా. ఎందుకంటే మనం ఆరాధనలు చేస్తాము, వాటి వెనుక రకరకాలైనటువంటి సంకల్పాలు ఉంటాయి. మనం పనులు చేస్తుంటాము, మంచి పనులు కానివ్వండి, సత్కార్యాలు కానివ్వండి, దాని వెనుక మరి సంకల్పాలు వేరుగా ఉంటాయి, రకరకాలైనటువంటి సంకల్పాలు ఉంటాయి. ఆరాధన చేస్తే అందులో రకరకాలైనటువంటి ఆలోచనలతో కూడి ఉంటుంది. ఈ విధంగా పెర్ఫెక్ట్గా 100% కూడా మనము మనసు పెట్టి అంత మాత్రం కూడా ఆరాధన చేయలేము. కాబట్టి మన ఆరాధనలు, మన విశ్వాసాల మీద మనం నమ్మకం పెట్టుకుని దైవం వీటి కారణంగా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అనుకోవడం అది చాలా అవివేకం అవుతుంది. కాబట్టి దేవుని కారుణ్యం వలనే ఎవరైనా స్వర్గంలో ప్రవేశింపజేయబడతారు, ఎవరైనా నరకం నుండి దూరం అవుతారు. కాబట్టి మనము సంపాదించే ఈ పుణ్యాలు దైవం మనకు ప్రసాదించినటువంటి ఒక్క కన్నుకు కూడా సాటి రావు. కాబట్టి దైవం మానవాళికి ప్రసాదించినటువంటి గొప్ప అనుగ్రహాల్లో ఈ కన్నులు అనేవి చాలా ప్రధానమైనటువంటివి. కాబట్టి వీటిని అతి జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. దైవం మనకి ఇచ్చినటువంటి అమానతు, వీటిని దైవ ప్రకృతిని మనము వీక్షించడానికి, ప్రకృతిని చూసి మరి ప్రకృతిని పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించడం కోసము దైవం మనకు అద్భుతమైనటువంటి ఈ చూపును ప్రసాదించాడు. కానీ మనిషి ఎంతగా విస్మరిస్తూ ఉంటాడంటే ప్రకృతిని చూస్తాడు కానీ ప్రకృతిని పుట్టించినటువంటి సృష్టికర్తను ఎంత మాత్రం కూడా గ్రహించడు. ప్రకృతిని ఆరాధిస్తుంటాడు, సృష్టిని ఆరాధిస్తుంటాడు, కానీ సృష్టికర్తను మర్చిపోతుంటాడు. ఎంత భయంకరమైనటువంటి దుర్మార్గుడో చూడండి మనిషి. అతనికి ఎండ కనబడుతుంది కానీ ఆ ఎండను పుట్టించినటువంటి ఆ దైవం కనబడడం లేదు. కనబడడం అంటే ఆయనను గుర్తించడం లేదు. వాన కనబడుతుంది, ఈ ప్రకృతి కనబడుతుంది, ఈ ఆకాశం కనబడుతుంది, తారలు కనబడుతున్నాయి, సూర్యుడు కనబడుతున్నాడు, చంద్రుడు కనబడుతున్నాడు, కానీ వీటిని పుట్టించినటువంటి ఆ దైవం అతనికి గుర్తు రావడం లేదంటే ఎంత భయంకరమైనటువంటి మరి మరుపుకు లోనై ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. అందుకనే దైవం చెప్తున్నాడు ఒక సందర్భంలో, అల్హాకుముత్తకాసుర్, మీరు ఈ విధంగా ఈ ప్రాపంచిక జీవితంలో పడిపోయి అసలైనటువంటి ఆ పరలోకాన్ని విస్మరిస్తున్నారు. ఈ మరుపులోనే మీరు ఒక రోజున శ్మశానానికి చేరుకుంటారు తప్పించి మీరు ఎంత మాత్రం కూడా సత్యాన్ని గ్రహించరు అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. కాబట్టి మనం చూస్తుంటాం, మరి మనకు వయసు వచ్చేస్తుంటుంది, 60, 70, 80 సంవత్సరాలు వచ్చేస్తుంటుంది. అయినప్పటికీ కూడా అంత వయసులో కూడా మనము దైవాన్ని గురించి తెలుసుకునే పరిస్థితి మనకు ఉండదు. ఈ విధంగా జీవితం పోతూనే ఉంటుంది, మాటలు వింటూనే ఉంటుంటాము. మనము ఎంత మాత్రం కూడా మన బుద్ధికి, మన వివేకానికి పని చెప్పము. వింటుంటాము, ఒక చెవి నుండి మరొక చెవి నుండి వదిలేస్తుంటాము తప్పించి అరే ఏమిటి ఈ విధంగా చెప్తున్నారే, దీని గురించి ఏమై ఉంటుంది, ఆలోచన చేద్దాము, తెలుసుకుందాము, సత్యము అన్వేషిద్దాము, పరిశీలిద్దాము, పరిశోధిద్దాము అన్న ఆలోచన ఎవరికి కూడా ఉండదు. ఈ విధంగా జీవితాలు పోతున్నాయి, చివరికి మరణం వచ్చేస్తుంది తప్ప మనము గ్రహించే పరిస్థితి ఉండదు. ఆ రోజున మనిషి వాపోతాడు. దైవం చెప్తున్నాడు, వఅన్ఫికు మిమ్మా రజకనాకుం మిన్ కబ్లి అయ్యాతి అహదకుముల్ మౌత్ ఫయఖూల రబ్బి లౌలా అఖర్తని ఇలా అజలిన్ కరీబ్. ఓ దైవమా, నాకు అప్పుడే మరణాన్ని ఎందుకు ఇచ్చావు నువ్వు? మరికొన్ని సంవత్సరాలు ఇచ్చుంటే నేను బాగా మంచి పనులు చేసేవాడిని కదా, అప్పుడే నువ్వు మరణం నాకు ఎందుకు ఇచ్చావు? రబ్బిర్జిఊ, నన్ను ఒకసారి తిరిగి ప్రపంచంలో పంపించు అని దైవంతో అతను విన్నవించుకుంటాడు. కానీ ఎవరి కార్యాచరణ అయినా ముగిసిపోయే సమయం వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా అతనికి మరి సమయం ఉండదు. దైవదూతలు, మరణ దైవదూతలు అతని ఆత్మను వశపరుచుకున్నప్పుడు అతను వాపోతాడు, ఒక్క క్షణం ఆగండి, నేను చెప్పవలసిన మాటలు భార్య బిడ్డలతో కొన్ని ఉన్నాయి అంటే వాళ్ళు ఆగుతారా? అరే నేను వీలునామా రాయలేదు, నేను రాసి వస్తాను అంటే మన మృత్యు ఆగుతుందా? కాబట్టి సోదరులారా, ఒక్కసారి వచ్చిందంటే మరి తిరిగి వెళ్ళే పరిస్థితి ఉండదు. కానీ మనిషి మరుపుకు లోనవుతున్నాడు, ఏ మరపాటుకు లోనవుతున్నాడు? మంచి విషయాలు వింటుంటాడు కానీ దాని గురించి ఆలోచన చేయడు, పరిశోధన చేయడు, పరిశీలించడు. ఈ విధంగా జీవితాలు వెళ్ళిపోతున్నాయి కానీ ఎంత మాత్రం కూడా అతను మారడం లేదు. కాబట్టి సోదరులారా, దైవం మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఈ అమానతు, ఈ కళ్ళు అనేవి, వీటిని మనం అతి జాగ్రత్తగా కాపాడుకొని మరి దైవానికి ఇష్టమయ్యే పనులు వీటితో మనం చేయవలసి ఉంటుంది. మనము నిన్న తెలుసుకున్నాము, ప్రవక్త వారు చెప్పారు, ఈ కళ్ళతోటి మరి చెడు చూపును చూడడము,
అది కూడా మరి కళ్ళతోటి వ్యభిచరించడంతో సమానమని ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి ఈ కళ్ళను మనం అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. దైవం ఏదైతే ఇష్టపడతాడో వాటిని మాత్రమే మనం చూడవలసి ఉంటుంది. కాబట్టి మనము ఎక్కువ కాంతిని తదేకంగా చూడడము, మరి ఒకే మరి తదేకంగా సూర్యుడిని చూడడం కూడా మరి కళ్ళకు హాని చేస్తుంది. అతి నీలలోహిత కిరణాలు అవి బయలుదేరి మరి కళ్ళకు హాని చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మన కళ్ళను కాపాడుకుంటూ ఉండాలి. మనము ఈ రోజున చూస్తున్నాము, సరైన తిండి అంటే విటమిన్స్ సంబంధించినటువంటి తిండి లేని కారణంగా చిన్న చిన్న వయస్సులోనే మన పిల్లలకు ఈ విధంగా కళ్ళజోడు పడిపోతుంది ఈ రోజున. దీనికి కారణం ఏమిటంటే సరైనటువంటి విటమిన్స్తో కూడినటువంటి కాయగూరలు తినకపోవడము, ఈ విధంగా కళ్ళకు సంబంధించినటువంటి మనము జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఈ రోజున కళ్ళకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వ్యాధులతోటి మనము బాధపడుతున్నాము. కాబట్టి ఈ విధంగా మనం చేయకూడదు. అతి జాగ్రత్తగా మన కళ్ళను మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే కళ్ళ యొక్క విలువ కళ్ళు లేనివాడికి తెలుస్తుంది. మన వద్ద ఈ అనుగ్రహం ఉంది కాబట్టి దీని వాల్యూ విలువ మనకు తెలియడం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే దైవం ప్రశ్నిస్తాడు, నేను అద్భుతమైనటువంటి మరి నీకు ఈ కళ్ళను ప్రసాదించాను, ఈ కళ్ళతోటి నువ్వు ఏమి చూసావు అంటే దైవంతో మనం ఏం సమాధానం చెప్తాము? ఓ దైవమ్మ, ఈ కళ్ళతోటి నేను సినిమాలు చూశాను, షికార్లు చూశాను, అవి చూశాను, ఇవి చూశాను అని చెప్తాము. కానీ దేవుని యొక్క ఆలోచన చేయడం కానివ్వండి, మరి దైవాన్ని గురించి ఆలోచించడం కానివ్వండి, మనము చెయ్యలేదు. అదే విషయాన్ని దైవం వద్ద మనం చెప్పినప్పుడు ఆయన సరే అని చెప్పేసి ఆయన మనం క్షమిస్తాడా? ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. కాబట్టి దైవం మనకు ప్రసాదించినటువంటి అనుగ్రహాలను మనము ఆయనను గుర్తించడం కోసం ఉపయోగించాలి. సరే, మరికొన్ని విషయాలు మనం రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే అనాథుల గురించి. మరి ఏ విధంగా వ్యవహరిస్తే వారికి ఇంకా ఎక్కువగా మేలు జరుగుతుందో ఆ విధంగా వ్యవహరించడం ఉత్తమము అని దైవం ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. అదేవిధంగా మన కళ్ళను గురించి కూడా మరి మనకు ఒక మాట ముందుకు వచ్చింది. అతి జాగ్రత్తగా మనం మన కళ్ళను కాపాడుకోవాలి. ఎందుకంటే దైవం మనకు ప్రసాదించినటువంటి గొప్ప వనరుల్లో ఈ కళ్ళు అనేవి. మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను, దైవం మన అందరికీ కూడా ఈ అనుగ్రహమైనటువంటి ఈ కళ్ళతోటి మరి మంచిని మాత్రమే చూసేలాగా, దైవాన్ని, దేవుని యొక్క సృష్టిని చూసి ఆయనను గుర్తించే విధంగా దైవము మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని, మరి రాళ్ల మాదిరిగా బండబారిపోయినటువంటి మన మనస్సులను దైవం కరిగించి మరి మన మనసులో దైవం పట్ల భీతిని, ఆయన గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతను కలిగించాలని దైవం మనందరికీ కూడా మంచి చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దావాన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.